కర్రెగుట్ట నుంచి మావోయిస్టులు వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. 9 రోజులుగా ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. కర్రెగుట్టను కేంద్ర భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. దీంతో సేఫ్ జోన్కు మావోయిస్టులు వెళ్ళిపోయారు. తెలంగాణ భూభాగంలోనే మావోయిస్టులు తలదాచుకున్నట్టుగా కేంద్ర భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. కర్రెగుట్టలను స్వాధీనం చేసుకునే పనిలో కేంద్ర బలగాలు నిమగ్నమయ్యాయి. బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి కర్రెగుట్టలను స్వాధీనం చేసుకున్న తర్వాత ఆపరేషన్ ముగిసే అవకాశం ఉంది. ఆపరేషన్ కగార్లో భాగంగా ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్ మాత్రం యుద్ధ వాతావరణం నెలకొంది. ఏదైతే కర్రిగుట్టల మీద టార్గెట్ చేశారో దాదాపు 1000 మించలి 1200 మంది వరకు మావోయిస్టులు ఉండొచ్చు. అందులో కేంద్ర స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఉన్నారని భావించి ఈ కర్రిగుట్టల ఆపరేషన్ చేశారు. దాదాపు ఈరోజు 9వ రోజు అయినప్పటికీ కూడా కేవలం 3 మాత్రమే మావోయిస్టులు, వాళ్ళకు మహిళా మావోయిస్టులు మాత్రమే ఎన్కౌంటర్ అయ్యారు. మిగతా అంతా కూడా తప్పించుకున్నట్టు తెలుస్తున్నది. మొత్తానికి కొద్దిసేపటి క్రితం మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఎవరైతే గుహల్లో ఉన్న దాదాపు 800 నుంచి 1200 వరకు అనుకున్న మావోయిస్టులు అందరూ కూడా సేఫ్ జోన్గా బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడే కొంచెం మనం చూపిస్తూ వెనక ఉన్న కర్రిగుట్టల వైపు పోలీస్ బలగాలు పైకి చేరుకున్నాయి. పైన చేరుకున్న తర్వాత అక్కడ బేస్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే వాళ్ళు దాక్కున్నారనే గుహల దగ్గర ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా గుట్టల మీదకి పైకి ఎక్కడానికి ట్రైనుడ్ అయిన కొంతమంది పోలీస్ బలగాలు కూడా ఇక్కడికి చేరుకున్నాయి. జాగిలాలతోటి మొత్తం చుట్టుపక్కల మందు పాత్రలను నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనకు వచ్చిన సమాచారం ప్రకారం మావోయిస్టులు ఏదైతే కేంద్ర కమిటీ స్థాయి మావోయిస్టులు ఉన్నారో ఆ హిడ్మాతో పాటు దామోదర్ చంద్రన్న అదేవిధంగా హరిభూషణ్ లాంటి నేతలు తమ దళాలతోటి తెలంగాణ వైపు వచ్చినట్టు సమాచారం అందుతున్నది. తెలంగాణ వైపు వాళ్ళు సేఫ్ జోన్లోనికి వెళ్ళినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని శాంతి చర్చలు జరపాలి, కూంబింగ్ ఆపివేయాలని నేర్పుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంతం వైపు వాళ్ళు సేఫ్ అనుకుని తెలంగాణ ప్రాంతం వైపు వచ్చారా అని కూడా అనుకోవచ్చు. మొత్తానికి పక్కా సమాచారం వరకు ఎవరైతే 800 నుంచి 1000 మంది మాత్రం తెలంగాణ ప్రాంతంలోకి వచ్చారు, సేఫ్ జోన్లో ఉన్నారు. ఎవరు కూడా కర్రిగుట్టల మీద యొక్క మావోయిస్టు కూడా లేరనే సమాచారం వస్తుంది. ఎక్స్క్లూజివ్ సాక్షిలో మనం చూపిస్తున్నాం. కర్రిగుట్టల వరకు బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం బేస్ క్యాంప్లోకి ఇక్కడికే హెలికాప్టర్ ద్వారా ఆహార పొట్లాలు కానీ మందుగుండు సామాగ్రి కానీ పూర్తి స్థాయిలో ఇక్కడికి అందజేస్తున్న పరిస్థితి ఉంది. ప్రతిరోజు 4-5 సార్లు 4-5 హెలికాప్టర్స్ ఇక్కడికి వస్తున్నాయి. వాళ్ళకి అనుకూలమైన సామాను కానీ అదేవిధంగా మందులు కానీ అదేవిధంగా అన్ని ఆహార పొట్లాలు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు రేషన్తో సహా అందజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనివైపే ఇప్పుడు ఇది కర్రిగుట్ట మీద మనం ఉన్నాం. ఈ గుట్ట అవతల వైపు బేస్ క్యాంప్ ఏర్పాటు చేసిన ఎక్కడైతే మావోయిస్టుల డెన్గా దాదాపు వారోత్సవ సభలు కానీ పెద్ద మొత్తంలో మీటింగ్స్ కానీ కేంద్ర కమిటీ నాయకుల మీటింగ్ కానీ ఇక్కడే జరుగుతుంటుంది. దీన్ని శత్రు దుర్భేగంగా భావిస్తారు. ఎందుకంటే మొత్తం రాళ్ళు రప్పలు దట్టమైన అడవి చుట్టుపక్కల వేలాది మందు పాత్రలు పేల్చుకొని పెట్టి ఉంటారు కాబట్టి ఎవరు కూడా ఇక్కడికి రారనే నమ్మకం. దీని అంతా కూడా దాదాపు 260 వరకు మందు పాత్ర పేల్చుకుంటూ వాళ్ళు అక్కడి వరకు వెళ్ళారని చెప్పొచ్చు. కేంద్ర బలగాలు ఏదైతే రాష్ట్ర బలగాలు అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్ర సంబంధించిన బలగాలు వాళ్ళు ఒకవైపు కర్రిగుట్టలను పూర్తి స్థాయిలో ఆధీనంలోకి తెచ్చుకునే విషయంలో సక్సెస్ అయ్యాయని చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మనం కర్రిగుట్టల నుంచి చెప్తున్నాం. కర్రిగుట్టల సౌండ్స్ కూడా ఇంకా మందు పాత్ర పేలుస్తున్నారు, జాగిలాలతో చూస్తున్నారు. దాదాపు కర్రిగుట్టల ఈ 9 రోజుల ఆపరేషన్లో కర్రిగుట్టలు ఉన్న దాదాపు 15 కిలోమీటర్ల పొడవున ఏదైతే ఉన్నాయో దాదాపు 10,000 హెక్టార్ల విస్తరణలో ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని కూడా పోలీసులు జల్లెడ పట్టారు కేంద్ర బలగాలు. కానీ మావోయిస్టులు మాత్రం దొరకపోవడం కేవలం 3 మాత్రమే హతమయ్యారు. అది మహిళా మావోయిస్టులు. మిగతా ఎవరైతే కేంద్ర స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులు మాత్రం అందరూ కూడా సేఫ్గా భావిస్తున్నారు. వినోద్ సతీష్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, కర్రిగుట్టలు.